ఈ రోజు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ అన్న సభ పెడుతున్నాడని తెలుసుకున్నాము. మేము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడిన ఉద్యమ నిరుద్యోగ కళాకారులమండి. ఈ రోజు మా బాధను మా గోడును రేవంత్ అన్నకి సీఎం రేవంత్ గారికి విన్నవించుకుందామని ఇక్కడికి నాతో పాటు నా అక్క చెల్లెలు 20 మంది రావడం జరిగిందండి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం భుజాన గొంగడి వేసుకొని నా కాలికి గజ్జలు కట్టుకొని చదువులను పక్కన పెట్టి పోరాటం చేసిన ఉద్యమ నిరుద్యోగ కళాకారులమండి. గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు 550 మందికి కళాకారులకి ఉద్యోగాలు ఇచ్చి వేల మంది బతుకులను రోడ్డు పాలన చేసి ఈ రోజు ఆ పార్టీయే పతనమైపోయింది. మా కన్నీటి ఉసురు తాకి. కానీ మేము ప్రేమతోటి గెలుచుకొని కంపల్సరీ మా కన్నీటి ఉసురు తాకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. మేము ప్రేమతోటి 1 రూపాయి తీసుకోకుండా రేవంత్ అన్న పాలన రావాలి, రేవంత్ అన్న గెలిస్తే మా మహిళలకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము గెలిపించుకున్నామండి. ఈ రోజు మాకు ఉద్యమ నిరుద్యోగ కళాకారులకి సారథిలో ఉద్యోగాలు కల్పించాలి అని మేము బ్యానర్ పట్టుకొని రావడం జరిగిందని అక్కడ సీఎం గారు మాట్లాడుతుండగా మేము మా నిరుద్యోగ కళాకారులకి సారథిలో ఉద్యోగాలు కల్పించాలి అని ఈ బ్యానర్ ని చూపించడం జరిగిందండి. సీఎం రేవంత్ అన్న చూశాడు. ఓకే నేను చూసాను, పక్కన పెట్టాను. మాకు ఇష్టం సీఎం రేవంత్ అన్న ఆ మాట విని మేము ఈ బ్యానర్ ని పక్కన పెట్టడం జరిగిందండి. ఇంతలోనే పోలీసుల కథ మమ్మల్ని వచ్చి దాడి చేయడం జరిగిందండి. మరి మేము ఏం అంటే ఉద్యమ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మేము పోరాటం చేసినందుకు మా బట్టలు చింపుకోవడమే నాకు మా న్యాయం జరిగింది. నా గోల్డ్ రింగ్ అక్కడ పోయిందండి. నా తోటి చెల్లది మంగళసూత్రం తెంపారు పోలీసు అధికారులు. ఈ అధికారమేనా మా రేవంత్ అన్న పోలీసులకు ఇచ్చిన అధికారం? ఇదేనా మా మహిళలకు బంగారు తల్లులు మహాలక్ష్మి మీ బాట బంగారమయం చేస్తా అని చెప్పిండు రేవంత్ అన్న. మరి ఇదేనా అండి ఈ బట్టలు చింపేదేనా? మేము తెచ్చుకున్న ప్రజాపాలన ఇదేనండి? ఒక్కసారి చూడండి, నా చెల్లెలు నా అక్క చెల్లెలు చిన్న పిల్లలు తీసుకొని రావడం జరిగింది. చూడండి, నా తోటి చెల్లె ఇంత చిన్న పిల్లలను కూడా తీసుకొని రావడం జరిగింది. అంటే మాకు ఉద్యోగం కావాలని వచ్చామా తప్ప ఈ పిల్లలను తీసుకొని మేమేమైనా దాడి చేయడానికి వచ్చామా అండి? దాడి చేయడానికి ఏమన్నా ఆయుధాలు పట్టుకొని వచ్చామా అండి? మేము చేతులు ఎత్తి జోడించి అడగడానికి వచ్చామే తప్ప మేము దాడి చేయడానికి రాలేదు కదండి. దయచేసి మా బాధను రేవంత్ అన్నకు తెలియజేయాలని మీడియా మిత్రులు మనసారా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ దాదాపు